కాలువ శ్రీనివాసులు గారు ప్రెస్ మీట్ పెట్టి మేమేదో ఆయన జోలికి వెళ్తున్నట్టు, రాబోయే రోజులలో మా పరిస్థితి బాగుండదు అనేటట్టు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. కాలువ శ్రీనివాసులు గారు ఇంతగా అబద్ధాలు మాట్లాడితే మీకు అది ధర్మమా అని నేను అడుగుతున్నాను. మీరు ఏ రోజు నా జోలికి రాలేదని చెప్తున్నారు. మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటి దెబ్బ కొట్టిందే నన్ను. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక ఆ తర్వాత సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో మీ కార్యకర్తల సమావేశంలో కొంతమందిని రామచంద్రారెడ్డి బాధితులని, అది కూడా నా పేరు చెప్పుకోకుండా గత ఎమ్మెల్యే అని చెప్పి అతని పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడాలనేంత విధంగా అవహేళన చేస్తూ రామచంద్రారెడ్డి బాధితులుగా కొంతమందికి సన్మానాలు చేసి కిరీటాలు కూడా మీరు పెట్టారు. అప్పుడే మర్చిపోతే ఎలా సార్? గుర్తుపెట్టుకోవాలి కదా. అదే విధంగా నేను క్రమంగా ఐరునూరు తరలించానని చెప్పి మీడియాలో అంతా కూడా రాపించి నన్ను అబాసుపాలు చేయాలని చెప్పి మీరు ప్రయత్నం కూడా చేశారు కదా. ఇవన్నీ కూడా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే కదా. ఒకటి చెప్పండి, మీరు ఎమ్మెల్యేగా గెలవడానికి నేను కష్టపడలేదా? మేము మా కుటుంబము సైకిల్ గుర్తుకు ఓటు వేయడంతో పాటు అందరూ కూడా పొత్తులో ధర్మంగా కాలువ శ్రీనివాసుల్ని గెలిపించుకోవాలని చెప్పి నేను చెప్పాను. ఇప్పుడు ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాను. రాజకీయంలో ఎవరు శత్రువులు ఉండరు, ప్రత్యర్థులే ఉంటారు. కాబట్టి మనందరి ధర్మం ఏంటంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి కాలువ శ్రీనివాసుల్ని మనం గెలిపించుకోవాలా. అది మన ధర్మం. అది నా పార్టీ ఆదేశానుసారం అందరం కూడా కష్టపడి గెలిపించుకోవాలని మీ అందరికి కూడా నేను చెప్తున్నాను.